ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక దేవాలయం వీధిలో వేయించేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా దేవాలయాలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా అన్ని దేవాలయాలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ కమిటీ నూతన చైర్మన్ వెత్స మురళి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేసి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. తమకు ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేశ్వరరావు, శ్రీ బాలత్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎంసీ చైర్మన్ బచ్చశేఖర్, జేఎన్టీసీ నాయకులు గదుల సాయిబాబా, ఆలయ నూతన పాలకవర్గ సభ్యులు ప్రగలపాటి అరుణ్ కుమార్, ఓలేటి సత్య, బి కృష్ణ, మడపాక సూర్యనారాయణమూర్తి, చిరుకూరి శ్రీనివాసరావు, చౌడిపల్లి సత్యవతి, పి లక్ష్మి, ఆటవ మధుశ్రీ, మాతా దీప్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మురళి గారు చైర్మన్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులుగా పందిరి లక్ష్మి గారు, పగలపాటి అరుణ్ కుమార్ గారు, కామాడ సత్యవతి గారు, అటవీ మధుశ్రీ గారు, మాతా దీప్తి గారు, చెలుకూరి శ్రీనివాసరావు, చౌడిపల్లి సత్యవతి, మండపాక సూర్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా అర్చకులు అనంతరామ గోపాల్ గారు, అదేవిధంగా ఎక్సోసీ మెంబర్లుగా వంకాయల కృష్ణ గారు, కొల్లి అపరంజి గారు. ఈ విధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ఈ దేవాలయం కదండి, కాకినాడ ఉంటే అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ మెంబర్గా ఇప్పటికే ఆర్డర్స్ రావడం జరిగింది. ఒక్కొక్క దేవాలయం కూడా ఈ విధంగా ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మన కాకినాడ అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు దేవాలయాలు కూడా ఒక ప్రత్యేక అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఈ రోజున దేవాదాయ ధర్మదాయ శాఖలు కూడా ఈరోజు ఎక్కడైతే దేవాలయాలు కానీ దేవాదాయ ధర్మదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, దేవాలయాల్లో భక్తులు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆశించే విధంగా దేవాలయాలు అభివృద్ధి చేస్తూ ప్రజలకి ఒక మంచి వాతావరణం కల్పించి దేవాలయాలు అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్లను అందరినీ కొన్ని నియమించి ముందుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు నాకు అవకాశం ఇచ్చారు చైర్మన్గా. అలాగే 9 మంది సభ్యులతోటి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసని మా చేతిలో పెట్టారు. ఆ బాధ్యతల్ని తప్పకుండా మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ గుడిని అలాగే భక్తులకి ఫెసిలిటీస్ పెంచి ఇంకా అభివృద్ధి చేస్తామని ప్రార్థిస్తున్నాం.